తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఒక అతిపెద్ద సర్వే జరుగుతోంది. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము. కంపల్సరీ కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డిని అత్యంతగా అభిమానించే వాళ్ళే జగన్ని ఒక విషయంలో ఇప్పుడు క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రానంటున్నారు. నిజానికైతే ఒక పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సరే, ఫస్ట్ చంద్రబాబు అయినా కుప్పం ఎమ్మెల్యే అయినా తర్వాతే సీఎం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైనా ఆయన ఫస్ట్ పులివెందుల ఎమ్మెల్యే, ఆ తర్వాతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ముందు వాళ్ళ నియోజకవర్గాల విషయంలో ఉన్నటువంటి సమస్యల్ని తెలియజేయడం కోసం ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ప్రాంత ఎమ్మెల్యే అయినా ఫస్ట్ హౌస్కి రావాలి. ఆ తర్వాత అక్కడ రూపొందించేటువంటి చట్టాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో తమ అభిప్రాయాన్ని, తమ ఇన్పుట్స్ని ఇవ్వాలి. తమ ప్రాంతాల సమస్యలను సాల్వ్ చేసేలాగా ఏం చేయబోతున్నారు మంత్రులు అనేది క్వశ్చన్ చేయాలి. ఇది బేసిక్గా అసెంబ్లీ యొక్క లేదా పార్లమెంట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ థీమ్. ఇది మిస్ అవ్వకుండా ఆయన అసెంబ్లీకి అయితే డెఫినెట్గా రావాలి. బట్ రావంటున్నారు. రకరకాల డిస్కషన్ నడుస్తున్నాయి. ఈ మంత్ ఎండ్ లోపు ఉంది, వస్తారులే చూడాలి. అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అయితే ఇవి పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక సీరియస్ ఇష్యూ నడుస్తుంది. చంద్రబాబు సర్కార్ 10 వైద్య కళాశాలల్ని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు నిర్ణయించింది. చంద్రబాబు సర్కార్ నిర్ణయం మీద విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజా వైద్యాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరుని ఎండగడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి ఆ కళాశాలను తీసుకొస్తామని జగన్ ప్రకటించారు. అయితే అధికారంలోకి జగన్ వస్తారో రారో ఇంకో 4 ఏళ్ల మాట. ప్రతిపక్ష నాయకుడిగా మరీ ముఖ్యంగా తన హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెళ్ళి మాట్లాడి తామే తీసుకొచ్చాము, ఈ మెడికల్ కాలేజ్ అని చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతుంది వైసీపీ, ఎందుకంటే వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి. సో ఇలా అనుమతి కేంద్రం నుంచి కూడా తీసుకొచ్చినటువంటి వైద్య కళాశాలను కాపాడే బాధ్యత జగన్ మీదే ఉంటుందని, అట్లా ఆయన కాపాడడం కోసం ఒక ప్రజా పోరాటాన్ని మొదలు పెడితే ప్రజలు ఖచ్చితంగా జగన్ అర్థం చేసుకుంటారనే ఒక నెరేటివ్, ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వైసీపీ వ్యక్తుల మధ్య నడుస్తుంది. చంద్రబాబు సర్కార్ 10 వైద్య కళాశాలని పీపీపీ విధానంలో అప్పచెప్పాలని, దానికి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ నేతృత్వంలో ఉద్యమాల్ని ఎందుకు మీరు స్టార్ట్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్న వైసీపీకి ఎదురవుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయి ఉండొచ్చు, కానీ ప్రజల్లో బలం లేకుండా లేదు. అనేకసార్లు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి వీడియోలు కూడా మనం చూసాం. వైద్య కళాశాలను కాపాడుకునేందుకు జగన్ కనుక ఉద్యమ బాట పడితే ఎంతోమంది ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అంశాల మీద వైసీపీ ఉద్యమ బాట పట్టకపోతే ఇక రాజకీయాల్లో మీరు ఇంత స్ట్రాంగ్గా ఎదగడం కష్టం కదా అని కూడా ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితుంది. ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి ఒక కీలక నేత, ఎన్డీఏకి సంబంధించిన ఒక కీలక నేత నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో మీరు కనుక పోరాటం చేస్తే మీ హయాంలో ఈ పర్మిషన్ల కోసం మీరు ఎంత కష్టపడ్డారనే దాన్ని కేంద్రం చాలా బేషుగ్గా ఒప్పుకుంటుంది. మీరు ఏ రకమైన ఇబ్బంది పడద్దు, మీరు స్ట్రాంగ్గా ముందుకెళ్ళండి అనేటువంటి, అంటే కేంద్రంలోని ఎన్డీఏ కీలక నేత నుంచే జగన్కి ఫోన్ వచ్చిందంటే ఇది ఒక రకంగా అవతల పక్షానికి ఇబ్బందికర పరిస్థితే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గనక ప్రజా ఉద్యమాల వైపు అడుగు వేస్తే మేము మీకు సపోర్ట్గా ఉంటాం, గతంలో మీ వల్లే ఇవి వచ్చాయనే విషయాన్ని మేము ప్రజల ముందే ఒప్పుకుంటాము, పార్లమెంట్ సాక్షిగానే ఒప్పుకుంటాము అంటూ కేంద్రంలోని ఎన్డీఏలోని కీలక వ్యక్తి ఫోన్ కాల్ జగన్కి వచ్చిందనే మాటలు చెప్తున్నారు. సో దీని మీద జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.